ఈరోజు మన కిచెన్ మధుస్ కిచెన్ లో మష్రూమ్ బిర్యానీ. మసాలా మిక్స్ చేసి ఫ్రై చేస్తాం. పుదీనా వేసి కొంచెం రోస్ట్ రావాలంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ లోనే జీడిపప్పు వేస్తే మాడిపోద్ది. కొంచెం ఎర్రగడ్డి బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వచ్చాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత టమాటా వేసుకున్నాం. 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసి స్టవ్ని బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. నేను 1/2 కేజీ బియ్యం చేస్తున్నాను. 1/2 కిలో బియ్యానికి 2 స్పూన్ల అల్లం పేస్ట్. ఇవన్నీ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు కాబట్టి నేను కొంచెం బిర్యానీలోకి పాలు పెరుగు మిక్స్ చేసి తీసుకుంటున్నాను. మసాలాకి సరిపడిన ఉప్పు, మిరప్పొడి. బిర్యానీ గోల్డ్ కలర్లో రావాలంటే ధనియాలు రోస్ట్ చేసుకున్న పౌడర్ పోయాయి. ఇప్పుడు మనం మష్రూమ్, బఠానీ వేసి ఫ్రై చేస్తాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మష్రూమ్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేదాకా మూత వేసుకుంటాం. చూడండి, మష్రూమ్లో వాటర్ అంతా బయటకు వచ్చింది. 2 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాను. దానికి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటారు. ఇది బాస్మతి బియ్యానికి తక్కువ వాటర్ పడుతుంది. దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం పాలు పెరుగుతుంది కదా, అది టేస్ట్ కోసం పాలు పోస్తున్నాను. మీరు వేసుకోకపోతే స్కిప్ చేసేయండి. నేను కొబ్బరి పాలకు బదులు పాలు పెరుగు యాడ్ చేస్తాను. దీంట్లో కొబ్బరి పాలు వేయడం లేదు, నేను టేస్టింగ్ సాల్ట్ వాడడం లేదు కాబట్టి నేను కొంచెం పాలు అరోమా కోసం నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లో. బయటకు వచ్చేదాకా ఫ్రై చేసి అప్పుడు మనం రైస్ యాడ్ చేద్దాం. ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మసాలాలో నుంచి గ్రేవీలో నుంచి ఆయిల్